హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు గంగోత్రి కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు నేను ఎగ్ కర్రీ అయితే చూపిస్తున్నానండి. ఇలా మనం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక హాఫ్ డజన్ మీకు ఇష్టమైనన్ని ఒక 4-5 ఎగ్స్ ఇలా తీసేసుకొని అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ ఎగ్ కర్రీ అనేది మనకి రైస్లోకే కాదండి, చపాతీలోకైనా సైడ్ డిష్కైనా సరే మనం అలా ఈజీగా స్నాక్ లాగా కూడా తినేయొచ్చండి. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేను ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి ఒక హాఫ్ డజన్ ఎగ్స్ని అయితే తీసుకున్నాను. ఇలా ఎగ్స్ తీసుకున్నప్పుడు నేను అందులోనే కొంచెం అంతా రాక్ సాల్ట్ వేసుకుంటే కనుక, అంటే కల్లుప్పు అంటారు కదా, అది వేసుకొని మనం ఉడికించుకుంటే మనకి ఎగ్స్ అనేది విరిగిపోకుండా మంచిగా వస్తాయండి. ఇలా వేసుకొని ఉడికించేసుకున్న తర్వాత దానిపైన పొట్టు తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దీని మీద మనమైతే ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఘాట్లు కాదు, ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఎగ్స్ని. ఇలా మనం లోపల చందమామ అనేది ఇరిగిపోకుండా ఇలా జాగ్రత్తగా పైన పొర వరకే కట్ చేసుకోవాలండి. ఇలా చందమామ అనేది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా చేసుకొని మళ్ళీ వీటిని మన ఇష్టం వచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. చందమామనైతే విరగకుండా చూసుకోండి. ఇలా మొత్తం ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. చూసారు కదా, మీకు ఇష్టం వచ్చిన పీసెస్తో మీరైతే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టీ స్పూను ఉప్పు, ఒక టీ స్పూన్ కారం అయితే వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, వాటిని అయితే ఇందులో ఆయిల్లో అయితే వేసేస్తున్నాను. మనం చందమామ వేయొద్దండి, వేయకుండా పక్కన పెట్టేసుకొని ఓన్లీ ఎగ్ వైట్ మట్టుకే కట్ చేసిన పీసెస్ వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. స్లోగా ఫ్రై చేసుకోండి. మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి అవి కొంచెం ఇరిగిపోతాయి కాబట్టి స్లోగా ఇలా ఫ్రై చేసుకున్నాక ఆల్రెడీ ఇరిగిపోతున్నాయి కూడా. మీరు అలా కాకుండా నీట్గా ఫ్రై చేసుకోండి. ఇలా మనకి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఇలా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచేసుకొని తర్వాత వీటిల్ని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత అదే కళాయిలో మనకి ఆయిల్ అయితే సరిపోతుందండి. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే దీనికోసం ఒక 5-6 ఆనియన్స్ అయితే కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ. అవి కూడా ఆనియన్స్, ఒక 2 మిర్చిని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకొని ఆయిల్లో మొత్తం ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ మొత్తం ఫ్రై అయిపోవాలండి. మొత్తం అంటే కొంచెం మనకు ఆనియన్స్ కొంచెం మగ్గిపోవాలన్నమాట. అవి మగ్గిపోయేటప్పుడు కొంచెం అంతా అందులోనే ఒక రెమ్మ కరివేపాకుని అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఇందాక ఆల్రెడీ కొంచెం అంతా ఉప్పు, పసుపు, కారం వేసాం కదా, మళ్ళీ ఈ టైంలో ఇంకొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోండి. వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇందాకడ ఎగ్స్ని అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్స్ని అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి స్లోగా కలుపుకోవాలి. మనం ఎగ్స్ కలిపేటప్పుడు కొంచెం చూసుకోండి, జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే విరిగిపోతాయి. ఎట్లా ఉన్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. విరిగిపోయినా సరే అలా ఉన్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ అలా విరిగిపోకుండా చూసుకోండి. ఇలా వేసేసిన తర్వాత అందులోనే చందమామను కూడా లాస్ట్లో మొత్తం అది ఫ్రై చేసుకున్న తర్వాత చందమామను సపరేట్ పెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో వేసేసి అవి కూడా విరిగిపోకుండా స్లోగా ఇలా కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ పాటు అయితే మగ్గనిద్దాము. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఇలా మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఒకసారి స్లోగా కలిపేసుకోవాలి.
ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా కలుపుకోండి. ఈ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం స్నాక్ లాగా కూడా స్పూన్తో ఈజీగా తినేయొచ్చండి ఈవినింగ్ పూట. రైస్లోకి అయితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే చపాతీల్లోకి కూడా బాగుంటుంది. రోటీ, పరోటా, చపాతీ దేంట్లోకైనా సరే, పూరీలోకి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అంతేనండి, ఈజీగా మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఈజీగా అప్పటికప్పుడు ఎగ్స్ ఉంటే గనక ఎగ్స్‌తో ఇలా కర్రీ చేసుకుంటే గనక మనం రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎగస్ట్రానే తింటామండి. అంత టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.